ఈడ సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు విధిగా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల సర్పంచుల వివరాలు తెప్పించుకొని ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక పాస్ పంపించండి. మీ కమిషనరేట్లోనే ఒక విభాగం పెట్టుకోండి. దాంతో ఏమవుద్దంటే మేము దారెంబడి వస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు దారి పక్కన నిలబడి మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు అని చెప్పడం, మళ్ళీ మేము ఆగి వాళ్ళను లోపలికి పంపించండి అని చెప్పడం, ఇదంతా మనకెవరికి మంచిది కాదు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నాను. అదేవిధంగా రెండవది, ఇప్పుడు కొంతమంది గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఒక విజ్ఞప్తి చేసిండ్రు. మా గ్రామాలు కొన్ని ఫ్యూచర్ సిటీలో కలపకుండా పక్కన మిగిలిపోయినాయి, మా గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి, తద్వారా మా గ్రామాలకు కూడా అభివృద్ధి విస్తరిస్తుంది, మేము కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని చెప్పి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కేఎల్ఆర్ గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి నా సూచన, ఆ గ్రామాలకు సంబంధించిన గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో తీర్మానం చేయించి ఆ తీర్మానం కాపీలను కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారికి అందించండి. తప్పకుండా గ్రామాలను ఏ రకంగా ఫ్యూచర్ సిటీలా కలుపుకోవాలి, చట్టాన్ని సవరించాలి, వాళ్లకు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేయాలనుకుంటుంది. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములను చేసి ఈ ప్రాంతాన్ని అధునాతమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీకు చరిత్ర గురించి ఆలోచన చేసినప్పుడు హైదరాబాదు నగరం కులీ కుతుబ్ షాయిలు మొదలుపెట్టి, అదేవిధంగా గోల్కొండ యాదవ రాజుల నుంచి మొదలు పెడితే నిజాం సర్కార్, ఆ తర్వాత బ్రిటిషర్స్తో కలిసి నిజాం నిర్మించిన సికింద్రాబాద్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి నిర్మించిన మన సైబరాబాద్, ఈరోజు 4వ నగరంగా మనం భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరాన్ని ఏ దేశాలైతే మనం చూసి వచ్చినామో, ఏ దేశాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, సింగపూర్ లాంటి నగరాలను ఈరోజు మనం చూసి నేర్చుకుంటున్నాం. ఆ నగరాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. న్యూయార్క్ లాంటి నగరాలను ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఏ నగరాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ నగరాలతోని పోటీ పడే విధంగా మరొక సింగపూరో, మరొక న్యూయార్కో, టోక్యో నగరాన్నో ఈరోజు ఇక్కడ ఈ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన.